నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనం బోనాలు మొదటి బోనాల దగ్గరికి వచ్చాం. చూడు ఆ కొండను కూడా నేను క్యాప్చర్ చేసి
అవసరం అయితే వాళ్ళు సడన్ గా మాట్లాడితే వెళ్ళాలి కదా, సడన్ గా మాట్లాడితే వెళ్ళాలి కదా, అప్పటికప్పుడు మైక్ లైవ్ చేసుకుంటావా? పెట్టుకొని ఉంచుకోవాలి. ఏమైంది?
నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనం బోనాలు మొదటి బోనాల దగ్గరికి వచ్చాం. ప్రతి ఏటా గోల్కొండలోని జగదాంబ అమ్మవారి దగ్గరే ఫస్ట్ బోనం లేచింది. ఇక్కడ బోనం లేచిన తర్వాతే మిగతా అన్ని గుళ్ళలోనూ బోనాన్ని తీస్తారు. అయితే ఇక్కడ మాత్రమే మొదటిగా లేపడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ అంతేకాదు, ఈ బోనాలకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటో పూర్తిగా మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ ఉంటున్నారు, ప్రతి సంవత్సరం వస్తారా? 15 సంవత్సరాలు ఇక్కడ ఉండవాటి 15 సంవత్సరాల సంధి కూడా అన్ని మంచిగా నడుస్తున్నది. 15 సంవత్సరాలు అవతల బాగా నడవలేదు. ఎందుకని అంటారా? అంతకు ముందు జరగలేదు. అంతకుముందు జరగలేదు. ఎందుకు జరగలేదు? కేసీఆర్ వచ్చిన సంధి మంచిగా జరిగింది. ఇక ఈ సంవత్సరంలో ఇట్లున్నది. కానీ కేసీఆర్ వచ్చిన నుంచి మంచిగా ఏ దేవస్థానం కాడ కూడా మంచిగా జరుగుతుంటది. ప్రతి ఏటా వచ్చి మీరు ఇక్కడ పూజలు చేస్తారా? ప్రతి ఆట ఏంటి పుట్టకాడ ఉంటా, పబ్లిక్ బండారు పెట్టుకుంటా. తల్లి దగ్గర ఏదో దొరికింది ప్రసాదము, ఆమె దగ్గర దొరికిన దానం ఏదో 10 పైసలు నేను తీసుకుంటా. పూజలు జరిపిస్తారు కదా, మరి మంచిగానే అవుతుందా? మంచిగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. అసలు ఎందుకని ప్రత్యేకంగా మొదటి బోనం ఎక్కడే ఎత్తుతారు? అసలు ఎక్కడ ఎత్తుతారు, ఎందుకు ఎత్తుతారు అంటే పబ్లిక్ అంత మంచిగా ఉండాలి, పట్నం అంత మంచిగా ఉండాలి, లోకం అంత మంచిగా ఉండాలి, చల్లగా వానలు పడాలి, పంటలు వండాలి, అందరు చల్లదానం ఉండాలి అని ఈ జాతర జరిపిస్తారు. గోల్కొండ బోనంలోని కుమ్మరి వాళ్ళ బోనమే ఫస్ట్ వెళ్తది కదా కుండ. ఎందుకని కుమ్మరి వాళ్ళది ఎక్కువ వాడతారు? ఎక్కువ కుమ్మరి వాళ్ళతో తెస్తారు కదా, కానీ కుమ్మరి వాళ్ళది వెళ్ళది. ఎవరైతే పెద్ద ఉంటారా ఆ పెద్దలదే బోనం ముందు వస్తుంది. ఓకే, ఆ బోనం ముందు తీసుకొస్తారు, కానీ కుమ్మరి వాళ్ళది కూడా ఉంటది ఇక్కడ. కుమ్మరి వాళ్ళ బోనం ఉండదు ఇక్కడ, అసలు ఉండదా? ఉండదు. ఎవరైతే పెద్ద ఉంటారో ఆ పెద్ద మనసులదే బోనం ముందు ఎక్కుతుంది. మరి ఈ ఏట ఎవరు జరిపిస్తున్నారమ్మా? పటేండ్లు, పటవాళ్ళు, చైర్మన్లు, కలెక్టర్లు. ముందుగానేమో కేసీఆర్ కలెక్టర్ ఉండే ఆనాడు సంధి ఆయన ఎప్పుడు గెలిచి అప్పటి సంధి ఏ దేవస్థానం కాడైనా మంచిగా నడిచింది. ఇక ఇప్పుడు ఎట్లా నడిపిస్తాడు ఈయన వచ్చిన సంధి? రేవంత్ రెడ్డి అది తెలియదు మనకు. ఇది ఏ సంవత్సరంలో ఆయన వచ్చింది? ఇంతవరకు దాకా అయితే మంచిగా నడిచింది, ఆడదాడ పాపందిగా నడిచింది. మరి 10 ఏళ్ల పరిపాలన చూసారు కదా, 10 ఏళ్ళుగా జాతర జరిగింది. మరి ఈ ఏట జాతర కోసం ఎంత ఇచ్చిండ్రు అసలు రేవంత్ రెడ్డి ఫండ్స్? ఏమైనా ఏమి ఇవ్వలేదు. మరి ఇదంతా కూడా ఎవరు జరిపిస్తున్నట్టు? గుడి పెద్దలేనా? గుడి పెద్దలు ఏమన్నా కొద్దిగా ఇచ్చిండేమో గానీ ఇచ్చిండో ఇవ్వలేదు. ఈ 7 సంవత్సరంలో అయితే తెలియదు. కానీ ముందు అయితే ఆనాడు ఎవరో కేసీఆర్ చేసినప్పుడు అన్ని ఆయన ఇచ్చిండు, అన్ని దేవస్థానాలు ఆయన ఇచ్చిండు. శుభస్తా నడిచింది దేవుళ్ళ కాడ అంతా. తురుకోళ్ళకు నమోజు పండుగలు వస్తే వాళ్ళకి ఇచ్చిండు, మన పండుగలకు ఇచ్చిండు, మన జాతరలకు ఇచ్చిండు, మన దేవస్థానం మంచిగా చేసిండు, గుళ్ళు కట్టిండు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? చేసిన గుళ్ళ కొట్టి ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన తెలియదు రేవంత్ రెడ్డిది. అంతే. థ్యాంక్స్ అమ్మా. ఈయన చేసినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇలాగా ఉంటున్నాము 20 సంవత్సరాల నుంచి. ఇలాగా ఇక్కడ కూర్చొని ద్వారానికి ముందు ఎంట్రన్స్ లో ఇలా బొట్టు పెట్టడానికి గల కారణం ఏంటి? భక్తులకు బొట్టు పెట్టాలి అంటే పైకి ఎక్కాలి, అందరికి జనాలకు అందరికి బొట్టు పెడతాం, ఇట్లా బోనాలు ఎక్కిస్తాం. రెండో వచ్చేసి మెట్లు మొత్తానికి కూడా బొట్లు ఉంటాయి కదా, ప్రతి ఒక్క మొక్కున్నోళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు పెడతారంటారు అలాగా? వాళ్ళ కోరికలు నిలబడతాయి. అసలు అమ్మవారి కథ ఏంటి అసలు? ఎందుకని ఇక్కడికే అమ్మవారు ఫస్ట్ బోనం ఇక్కడ అమ్మవారు ఫస్ట్ బోనం ఎక్కినాక రేణుకెళ్ళమ్మ కళ్యాణం అవుతుంది అమ్మ. అంతే. అంటే ఫస్ట్ గోల్కొండలోనే ఎక్కుతారు ఫస్ట్ బోనం. దాని తర్వాత ఫస్ట్ బోనం ఇక్కడ ఎక్కినాక అన్ని బోనాలు అవుతాయి. అంతే అంటారా? అంతే. థ్యాంక్ యూ. అమ్మవారికి మా కుమ్మరి వాళ్ళు ఫస్ట్ కుండ మాదే, అసలు కుమ్మరకుండ. అందుకనే మీ కుండ ఇస్తేనే ఆమెకి అమ్మ సెలవు. అదే మేము 16 సంవత్సరాల నుంచి పూజరావు చేస్తున్నా, నాకెన్నడూ అవకాశం ఇవ్వలేదు అమ్మవారు. ఈసారి కుమ్మరోళ్ళ తరపున నేను కుమ్మరుడినే, మా ఇంటి తరపున ఇవ్వాలని చెప్పేసి కుమ్మరోళ్ళ పేరు మీద అమ్మవారికి మొక్కున్నా. సార్ ఈసారి ఆధారం ఇచ్చింది నాకు అమ్మవారు. ప్రతిసారి 10, 100 ఇట్లా ఇప్పుడు 500 చిల్లర బోనాలు తీస్తున్నాం మేము. మా కుమ్మరోళ్ళని మంచి చల్లగా చూస్తున్నాం అమ్మవారు.
పోతురాజు వేషం అంటే కుమ్మరి వాళ్ళే కడతారా లేకుంటే బయట వాళ్ళే? ఎవరైనా ఇస్తారు, అమ్మవారు అగ్గి ఇవ్వాలి కానీ ఎవరైనా ఏదైనా చేస్తారు. ఈ రోజు ఇవాళ రేపు ఎవరైనా స్టాండ్ మారింది, ఈ రోజు వాళ్ళు వేయాలి, ఆ కుటుంబం వాళ్ళు వేయాలని ఏం లేదు. అందరు చెప్తుంటారు, ఎవరితో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అమ్మవారు ఇచ్చింది కదా అందరికి అనుగ్రహం, నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా చేయి ఇస్తుంది కాబట్టి, అమ్మవారు అనుగ్రహం ఇచ్చింది కాబట్టి ఎవరైనా చేయొచ్చు, దాంట్లో తప్పేమని చెప్పు. నిష్టగా ఉండాలి, చేయాలి. నిష్టగా ఉండకుండా చేసి నేను చేస్తుంటున్నాం కదా, నిష్టగా ఉండి ఆ పని అమ్మవారిని గెలిపించుకొని. అంటే నియమ నిష్టలు అంటే ఏ విధంగా ఉంటాయండి? కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు మేడం. అలాంటివి అది మామూలుగా. కొంతమంది ఆత్మ శుద్ధి చేసుకొని పొద్దున్నే ఉపవాసాలుండి స్నానాలు చేసి ఉపవాసాలుండి చేస్తారు. కొంతమంది అట్లనే వచ్చి చేస్తుంటారు. 4 రకాలుగా ఉంటారు పోతురాజులు అన్నది. ఇక వాళ్ళ ఇష్టం అనమాట. ఇవాళ రేపు ఇది అని ఏం లేదు. అమ్మవారి అనుగ్రహం మంచిగా ఉంది కాబట్టి నా తరపున నేను చేసేది వరకు నేను చేస్తున్నాను. అమ్మవారికి మరి పళ్ళు పెట్టుకుంటారు కదా, వాటికి ఎలా మేనేజ్ చేస్తారు అసలు? ఇంకంతా ఇబ్బంది ఏమి ఉండదా? ఏం లేదు మేడం, అమ్మవారి అలాంటివి ఏం లేవు. మాకైతే ఇంతవరకు అయితే ఏం లేవు మేడం. నేను గత 16 సంవత్సరాల నుంచి పోతురాజు చేస్తున్నా. కానీ ఈ లెన్స్ పెట్టడం మాత్రం ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ట్రెండ్ మారింది కాబట్టి పోతురాజు ప్రతి సంవత్సరానికి ఒక కళగా, ఒక గాంభీర్యంగా కనపడాలి. అసలు ఫస్ట్ పసుపు కుంకుమే ఉండే, కానీ ఇప్పుడు గాంభీర్యంగా కనపడాలి కాబట్టి పోతురాజు ఒక ట్రెండ్ ఉండాలి కాబట్టి వేషాలు వేస్తాం. ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ కుండ కుమ్మరి గారిదే వస్తుంది కదా మీరు అన్నట్టుగా, అసలు ఎందుకని, దానికి గల కారణం ఏంటి? అంటే మా పెద్దలకి తెలుసు మేడం, అదైతే మనకు అంత ఐడియా లేదు. కుమ్మరి కుండతోటి ముందు ఆమెకి నైవేద్యం పెడితేనే ఆమెకి సాంప్రదాయంగా ప్లస్ ఆమెకి ఆనందం ఉంటది అనమాట. పచ్చి కుండ కాబట్టి, మట్టితో చేసే కుండ కాబట్టి సాంప్రదాయంగా బాగుంటది. ఇప్పుడు స్టీల్ కుండలల్లా రాత్రి బిందులు అప్పట్లో లేవు కదా. అమ్మవారు అప్పుడు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు మేము కుమ్మరోళ్ళు కుండ చేసి ఇస్తేనే అమ్మవారికి నైవేద్యం. ఆ కుండలో పెడితేనే నైవేద్యం లెక్క అమ్మవారు. అమ్మవారికి కుండలోని ప్రసాదం తీసుకొస్తారు కదా, ఆ ప్రసాదం అమ్మవారికి అర్పించిన తర్వాత మిగిలింది ఏం చేస్తారు? మిగిలింది అందరికి పంచి పెడతాం మేడం. పలహారాలు ఎట్లా పంచి పెడతారో ఆ కుండలో అన్నం తీసి మొత్తం కూడా మళ్ళా కొబ్బరికాయలు కొట్టి అందులో బెల్లం గినక వేసి అందరికి ప్రసాదం లెక్క పంచి పెడతాం. అందరికి బోనం కుండ ఏం ఏంటి చేస్తారంటే, బోనం ప్రసాదం దేంతో తయారు చేస్తారు అసలు కుండలోకి? రైస్ మేడం, బెల్లం, ఇక అందులో వేసి యాలకులు అవన్నీ వేసి అమ్మవారికి నైవేద్యం ఇష్టపూర్తిగా ఆమెకి వండి పాలు పోసి పొంగిచ్చి ఆమెకు నైవేద్యం పెడతాం. ఈ జాతర కుమ్మరి వారితో మొదలవుతుంది కదా, దీనికి సంబంధించి ఏమైనా ఫండ్స్ అవి గవర్నమెంట్ నుంచి వస్తాయా లేకుంటే మీ సొంత డబ్బులతోనే చేస్తారు? మా కుమ్మరి వారి సంఘం సొంతంగా 10 సంవత్సరం మేము సొంతంగా చేసుకుంటున్నాం. సొంత డబ్బుతోనే చేస్తారు. గవర్నమెంట్ నుంచి మేమే తలాయిని తీసుకొని అది 100 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, ఎవరికి ఇంటింటికి ఇంత అని చందా కింద దండుతారా కుమ్మరి వారంతా కూడా? కుమ్మరి అంటే అమ్మవారికి గోల్కొండకి 10 సంవత్సరం బోనం మా కుమ్మరి వాళ్ళకి రావాలి కాబట్టి వాళ్ళ నుంచి మేము ఆశించట్లేదు. గవర్నమెంట్ నుంచి మా చేతనైన దగ్గర 100 అయినా 200 అయినా తలాంతి వేసి అక్కడ చేస్తున్నాం అనమాట మేడం. ఆషాఢానికి ముందే ఎందుకు ఇస్తారు అసలు ఈ బోనాన్ని? ఆషాఢానికి ముందు ఇస్తారు కదా మేడం. మనకి ఎంత అయితే వాళ్ళ పెద్దలకి ఐడియా ఉంటుంది, మనకైతే అంత ఐడియా లేదు మేడం.